దేవుని పరిశుద్ధమైన నామంలో మీకు శుభాలు నేను తెలియజేస్తూ ఈ ఉపవాస దినాల్లో మనం ఉంటున్నాం. మరి ఉపవాస దినాల్లో ఒక నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి, అలాగే ఒక నిజమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, అలాగే దేవుని పట్ల ఒక సమర్పణ కలిగి ఉండాలి. మరి విశ్వాసం అంటే మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో గొలియాతుని విషయంలో దావీదు అంత పెద్ద అజానుభావుడైనటువంటి గొలియాతుని చంపడానికి కేవలం దావీదుకున్న విశ్వాసము, ఆయన నమ్మిన దేవుడి మీద ఉంచబడినటువంటి విశ్వాసమే. అందరూ పారిపోయిన వేళ, అందరినీ హతం చేస్తున్న సమయాల్లో ఎవరు ఇక ఆయన ఎదిరించలేని పరిస్థితిలో దావీదుకున్న విశ్వాసం ఏంటంటే, నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, ఆయన నా పక్షంగా ఉండగా నా ముందు నిలబడిన వాడు వీడు ఎంత వట్టివాడు. చూసారా ఎంత గొప్ప విశ్వాసం అండి. కేవలం దావీదు ఒక్క విసిరి దేవుని నామములో ఒడిసి వదిలితే నుదురు మీద కరెక్ట్గా తలిగి అంత ఎత్తైన వ్యక్తి కింద పడిపోయి మరణించడం జరిగింది. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి దేవుడి మీద. అదేవిధంగా ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. ఉపవాస దినాల్లో మనని చూసిన వారు ఎవరైనా వీరి జీవితాన్ని బట్టి, వీరి నడవడిని బట్టి వీరు నిజమైన దేవుని బిడ్డలు అని సాక్ష్యం చెప్పేటట్టుగా ఉండాలి. మన ద్వారా ఎవరైనా ఎదుటివారు మారేటట్టుగా ఉండాలి. మరి అలాంటి పరిస్థితుల్లో బైబిల్లో చూస్తే ఒక చిన్న పిల్ల, ఒక చిన్నది తన యజమానుడి పట్ల ఒక అభిప్రాయం కలిగి, ఒక మంచితనాన్ని కలిగి, ఆ బానిసగా వచ్చినప్పటికి కూడా ఆ బిడ్డ తన యజమానురాలతో తన యజమానుడి గురించి చెప్తుంది, నేను ఉన్నటువంటి స్థలంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే మన యజమానుడి యొక్క రోగం బాగవుతుంది. ఎదుటివారి గురించి ఆలోచించేటటువంటి మనసు, ఎదుటివారు బాగుండాలని కోరుకునే మనసు ఆ చిన్న బిడ్డకు ఉండడమే కాకుండా ఆ యజమానుడు బాగుపడేటట్టుగా తన జీవితాన్ని అక్కడ చూపించినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలండి. అంతేకాకుండా సమర్పణ కూడా కలిగి ఉండాలి. ఏంటి సమర్పణ? యేసు ప్రభు బోధ చేస్తున్నప్పుడు వింటున్నటువంటి ప్రజలకు ఆకలైనప్పుడు అక్కడ ఎవ్వరూ ఏమీ సహాయం చేయలేని స్థితిలో ఒక చిన్న పిల్లవాడు సహాయం చేశాడు. ఇదిగో నా దగ్గర ఉంది, నేను ప్రభు కొరకు ఇస్తానని ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని 5,000 మంది తినంగా 12 గంపలు మిగిలాయండి. అది నిజమైన సమర్పణ. మనది కాదు, దేవుని కోసం ఇచ్చేటటువంటి. మరి అలాంటి మనసు కలిగి ఉపవాస దినాలు మనం ఉందాం. దేవుడి మాటలు దీవించునుగా.